ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామాగ్రి తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రేపు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్లో ఉన్నాం. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 216 వార్డులు ఉండగా దానికి సంబంధించి ఏదైతే పోస్టల్కి సంబంధించిన సామాగ్రి పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఎక్కడికి వచ్చింది? సో మన రేపు ఏవైతే మున్సిపాలిటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రేపు 11th ఫిబ్రవరి మరి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏవైతే పోలింగ్ ఉన్నాయో దాని సందర్భంగా మళ్ళీ ఈరోజు ఇక్కడ టీటీడీసీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు అంటే మన కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో 6 వారీగా కౌంటర్స్ ఏర్పాట్లు చేసి ఆ కౌంటర్లో ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో క్లియర్గా డిస్ప్లే చేసి మళ్ళీ పోలింగ్ పార్టీస్ ఎవరైతే టీం ఉన్నాయో వాళ్ళకి ఏ పోలింగ్ స్టేషన్ అలాట్ అయినాయి అవి కూడా క్లియర్గా డిస్ప్లే చేసిన తర్వాత వారు పొద్దున ఇక్కడ రిపోర్ట్ చేసి మళ్ళీ వాళ్ళ టేబుల్స్కి అన్ని మటీరియల్ పోలింగ్ మటీరియల్, స్టాచ్యుటరీ కవర్స్, నాన్ స్టాచ్యుటరీ కవర్స్, బ్యాలెట్ బాక్సెస్, తర్వాత బ్యాలెట్ పేపర్స్ అవి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారు అంతా కూడా చెక్ కూడా చేసి దాదాపు రెడీగా ఉన్నారు. మన దాదాపు 1300 ఇట్లా మనం పోలింగ్ స్టాఫ్ ఉంది ఎవరైతే రేపు మన మొత్తం ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో. దాంట్లో పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్, జోనల్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్స్ అవి అన్నీ కలిపి దాదాపు 1300 మెంబర్స్ ఉన్నారు. 62 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయి, 216 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొంతసేపులో లంచ్ అయిన తర్వాత 2:30 ఆ టైంలో మనం పోలింగ్ పార్టీస్కి డిస్బర్స్ కూడా చేసి వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి మళ్ళీ రిపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం ఓటర్లకు చెప్పారు. సో పోలింగ్ పర్సంటేజ్ కోసం మనం అర్బన్ ఏరియాస్లో కొంత పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, రూరల్ ఏరియాస్లో పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది. ఆ అర్బన్ అపాథీ ఏవైతే అడ్రస్ చేయడానికి మన గత 6-7 రోజుల నుంచి మళ్ళీ స్వీప్ యాక్టివిటీస్ కూడా పట్టణం ఏరియాస్లో చేయడం జరిగింది. దాంట్లో స్వీప్ రథం కానీ, తర్వాత మైక్ అనౌన్స్మెంట్స్ కానీ, తర్వాత ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కానీ, తర్వాత ఈ ఆటో ర్యాలీస్ కానీ, ఇటువంటి ఏవైతే కార్నర్ మీటింగ్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా చేసి మళ్ళీ మనం స్వీప్ సందర్భంగా కూడా అర్బన్ అపాథీ అడ్రస్ చేయడానికి చాలా చర్య కూడా తీసుకోవడం జరిగింది. ఓటర్ స్లిప్ కూడా మనం 90% అబవ్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. రేపు దయచేసి ప్రతి ఒక్కరు ఓటర్ కూడా పట్టణం ఓటరు మరి వారు ఓటర్ స్లిప్తో పాటు ఏమైనా 18 రకాల డాక్యుమెంట్ ఉన్నాయో అవి దయచేసి తీసుకొని వచ్చి వాళ్ళు ఓటర్కి వినియోగించుకోవాలి కోరుతున్నాము. ఎస్పీ గారు ఉన్నారు సార్, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? పోలీస్ బందోబస్తు ఎట్లా? అంటే దాదాపు మనం 900 మెంబర్స్ మనం బందోబస్తు స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్, నార్మల్ పోలింగ్ లొకేషన్స్లో గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 40 మంది SICI ర్యాంక్ ఆఫీసర్స్ మనం స్టాటిక్గా ఎక్కడైనా ఇష్యూ అయిన ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే మిక్స్డ్ పాపులేషన్ ఏరియాస్, టఫ్ కాంపిటీషన్ అక్కడ SI ర్యాంక్, CI ర్యాంక్ స్టాటిక్లో ఇవ్వడం జరిగింది. అట్లయిన లొకేషన్స్లో వాళ్ళ ఎక్స్ట్రా TGSP లేకపోతే మన జిల్లా స్పెషల్ పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. రూట్ మొబైల్లో కూడా మనం స్పెషల్ పార్టీ ఇవ్వడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్ సెపరేట్గా 10 మంది మనం ఆఫీసర్స్, DSP, అడిషనల్ SP 10 వార్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 100% ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ నడుస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో డబ్బు, మద్యం ఇట్లాంటి అరికట్టడం కోసం ఎట్లాంటి చర్యలు? నిన్న కూడా మనం దాదాపు 30 వరకు కేసెస్ ఎట్లయినా చేసాము, మందు అయినా లేకపోతే క్యాష్ పైన లేకపోతే ఓటర్ స్లిప్స్ పైన. ఈరోజు కూడా మనం అట్లయినా మఫ్టీలో లేకపోతే మన SB వాళ్ళు లేకపోతే CCS వాళ్ళు దీనిపైన నిఘా పెడతారు. అట్లయినా మనం 30 టీమ్స్ మొత్తం మనం జిల్లాలో టౌన్లో ఏర్పాటు చేశాము. వాళ్ళు ఈ నైట్ కూడా మిడ్ నైట్ వరకు టౌన్లో తిరుగుతారు. ఇట్లయినా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా చేస్తారు అంటే వాళ్ళు పట్టుకోదానికి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV.